కూటమి పాలనలో యూరియా అందక రైతులు యుద్ధాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్న కర్షకుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. దీనికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గంటలు రోజుల తరబడి ఎదురు చూస్తున్నా యూరియా దొరకని పరిస్థితి. సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గమైన శ్రీకాకుళం జిల్లా టెక్కెలిలోని సంతబొమ్మాలి మండలం ఆకాశ లెక్కవరంలో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. అధికారులతో సంబంధం లేకుండా టీడీపీ నేతలే యూరియా పంపిణీ చేస్తున్నారు. పంపిణీ సక్రమంగా లేకపోవడంతో కూటమి ప్రభుత్వంపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం ఉప్పెనవలస గ్రామంలో యూరియా కోసం క్యూలైన్లో వేచి ఉన్న ఓ వృద్ధురాలు స్పృహ తప్పి పడిపోయింది. ఉప్పెనవలస రైతు సేవా కేంద్రానికి యూరియా కోసం వచ్చిన కుంకి అన్నపూర్ణ చాలాసేపు ఎదురు చూసింది. అనంతరం స్పృహ తప్పి పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న రైతులు అన్నపూర్ణకు ప్రథమ చికిత్స చేశారు. విజయనగరం జిల్లా రాజంలో యూరియా కోసం రైతన్నలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. మన గ్రోమోర్ సెంటర్ వద్ద స్టాక్ లేదని చెప్పడంతో రైతులు ఆగ్రహంతో ధర్నాకు దిగారు. స్లిప్పులిచ్చి 3 రోజులుగా తిప్పించుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అన్నదాతలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే విషం తాగి చస్తామంటూ రైతులు వార్నింగ్ ఇవ్వడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. యూరియా కొరత లేదని చెప్తున్నారు మన సీఎం రాష్ట్ర సీఎం గారు. యూరియా కొరత లేకపోతే ఇదంతా ఏంటి చెప్పండి. సీఎం గారికి ఇదంతా కనబడట్లేదా? ఇదేం కనబడలేదా? సీఎంకి పవన్ కళ్యాణ్కి ఇది కనబడలేదా? లోకేష్కి ఇది కనబడట్లేదా? చెప్పండి. కొరత లేదు అని చెప్తారు. స్టేట్మెంట్లు ఇచ్చేస్తాడు. వాళ్ళు నోటికి వెళ్ళకు తల చేస్తాడు. వాళ్ళకి రైతుల బాధ వాళ్ళకి ఏం తెలిస్తే చెప్పండి. వాళ్ళేమో ఏసీ రూమ్లు అంటుంటారు, స్టేట్మెంట్లు ఇస్తారు. మాకు ఎలా తెలిస్తే చెప్పండి. మా బాధ మీకు తెలియాలంటే రాష్ట్రంలో చూడండి. ఒక్క ఊరియా కట్టి కానీ మీరు యథార్థంగా ఒక రైతుకి ఇస్తే మీకు చెప్పుకెళ్ళి పని చేస్తాం మీ రైతులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో తీవ్ర యూరియా కొరత ఏర్పడింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో యూరియా పంపిణీలో అవకతవకలపై రైతులు మండిపడుతున్నారు. యూరియా అందకపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతులకు మద్దతుగా నిలిచారు వైఎస్ఆర్సీపీ నేతలు. రైతులకు సరిపడా యూరియా అందించాలని అధికారులను డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. పంపిణీ పేరుతో యూరియా పక్కదారి పడుతోందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. తూర్పుగోదావరి జిల్లా దొండపూడి గ్రామంలో ఎరువుల డిపో ముందు రైతులు ధర్నాకు దిగారు. యూరియా సరఫరా చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా బస్తా కావాలంటే కాంప్లెక్స్ ఎరువులు కూడా తీసుకోవాలని సొసైటీ అధికారులు షరతులు పెడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో వ్యవసాయం చేసే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. తమకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.